ఈ వీడియోలో కుక్కుట శాస్త్రం గురించి తెలుసుకుందాం. కుక్కుట శాస్త్రం అనేది తెలుగు సంస్కృతిలో, ముఖ్యంగా సంక్రాంతి పందాల సమయంలో ఒక అద్భుతమైన గ్రంథంగా భావిస్తారు. ఇది కేవలం కోడి పందాల గురించి మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం మరియు పక్షుల స్వభావాన్ని కలిపి వివరించే ఒక విలక్షణమైన శాస్త్రం. ఏమిటి కుక్కుట శాస్త్రం? ద సైన్స్ ఆఫ్ రూస్టర్స్. కోడి పందాల్లో ఏ కోడి గెలుస్తుందో పందెం వేసేవాళ్లు ఎలా గెస్ చేస్తారో తెలుసా? దాని వెనుక ఒక పెద్ద శాస్త్రమే ఉంది. అదే కుక్కుట శాస్త్రం. ఏ సమయంలో ఏ రంగు కోడికి శక్తి ఎక్కువగా ఉంటుంది, ఏ నక్షత్రంలో ఏ కోడి గెలుస్తుంది అనేది ఇందులో వివరంగా ఉంటుంది. 1. పంచభూతాలు, పక్షుల రకాలు. ఈ శాస్త్రం ప్రకారం కోళ్లను 5 రకాలుగా విభజించారు, మనుషులకి రాసులు ఉన్నట్టు. కాకి, నలుపు రంగు ఎక్కువగా ఉన్నవి. డేగ, ఎరుపు రంగు ఎక్కువగా ఉన్నవి. నెమలి, పచ్చ, నీలం రంగు కలిసినవి. కోడి, తెలుపు రంగు ఉన్నవి. పింగళ, గోధుమ, పసుపు రంగు కలిసినవి. 2. వారాలు, గెలిచే రంగులు, విన్నింగ్ కలర్స్ బై డే. జ్యోతిష్యం ప్రకారం ఏ రోజు ఏ రంగు కోడికి బలం ఉంటుందో ఈ శాస్త్రం చెబుతుంది. ఆదివారం, మంగళవారం, డేగలు ఎరుపు బలంగా ఉంటాయి. సోమవారం, శనివారం, కాకులు నలుపు గెలిచే అవకాశం ఎక్కువ. బుధవారం, గురువారం, పచ్చ కోళ్లు, నెమళ్ళు, పసుపు, నీలం, రాజులా మెరుస్తాయి. 3. గ్రహణం మరియు నక్షత్ర బలం. కోడి పందెం వేసే సమయాన్ని బట్టి, ఉదాహరణకు, ఉదయం 6 నుండి 8 వరకు, ఏ గ్రహం ప్రభావం ఏ కోడి మీద ఉంటుందో లెక్కిస్తారు. ఆ సమయంలో ఏ పక్షికి రాజ్య యోగం ఉంటే అది గెలుస్తుందని నమ్ముతారు. దీనినే నక్షత్ర బలం అంటారు. 4. రంగుల పేర్లు, యునిక్ నేమ్స్. కోడి రంగులను బట్టి వాటికి చాలా వెరైటీ పేర్లు ఉంటాయి. అబ్రాసు, సేతు, నెమలి పింగళ, కాకి డేగ, కోడి నెమలి, పచ్చ కాకి. ఇలా వందలాది పేర్లు. ఇది వింటుంటే మీకు షాకింగ్ గా ఉంది కదా? ఒక కోడి పందెం వెనుక ఇంత కాలిక్యులేషన్ ఉంటుందని చాలా మందికి తెలియదు. ఇది ఒక ప్రాచీన నమ్మకం. ప్రకృతిలోని శక్తులు పక్షుల మీద ఎలా ప్రభావం చూపుతాయో మన పూర్వీకులు గమనించి రాశారు. ఇది కేవలం నాలెడ్జ్ కోసం మాత్రమే. ఈ శాస్త్రాన్ని నమ్మి జూదంలో ఆస్తులు పోగొట్టుకోవద్దు. పండుగని సరదాగా జరుపుకోండి, కానీ హద్దులు దాటొద్దు.